హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా దొంగరాముడు. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా, సావిత్రి గారు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జమున గారు ఏఎన్ఆర్ గారికి చెల్లెలుగా నటించారు. 1955లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కేవీ రెడ్డి గారు దర్శకుడు. కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి జనాలకు ఉపయోగపడే అంశాలను కలగలిపి అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా దొంగరాముడు. ఈ సినిమా నేటికి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దొంగరాముడు సినిమా యొక్క విశేషాలనే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాము అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు తన చెల్లెలు లక్ష్మి అంటే జమున గారును, ఆమెను ఎంతో ప్రేమగా పెంచాలని భావిస్తాడు. అయితే పేదరికం, ఆకలి, అనాథ జీవితం అతడిని చిన్న చిన్న దొంగతనాల వైపు నెడతాయి. తల్లి అనారోగ్యం వల్ల మందులు దొంగతనం చేస్తూ దొరికిపోయి కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బాల నేరస్తుల జైల్లో అతన్ని వేస్తారు. రాము జైల్లో ఉండగా తల్లి మరణించడంతో చెల్లెలు లక్ష్మి అనాథాశ్రమంలో చేరుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన రాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. నిజాయితీగా జీవించాలనుకున్న గతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అతడిని అనుమానంతో చూస్తుంది. మరోవైపు తన చెల్లెల కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సీత అంటే సావిత్రి గారు రాము జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమ, నమ్మకం రాముకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి. చెల్లెల్ని కలుసుకోవాలన్న రాము ప్రయత్నాల వల్ల లక్ష్మి ఇబ్బందులు పడుతుంటుంది. ఆ సమయంలోనే ఆమెకు డాక్టర్ మోహన్ అండగా ఉంటాడు. ఈ క్రమంలో రాముపై హత్యానేరం మోపబడుతుంది. ఈ విషయంలో సీత రాముకి అండగా ఉంటుంది. చివరికి రాము తన చెల్లెల్ని కలుసుకుంటాడా, తనపై ఉన్న నేరస్తుడి ముద్రను చెరిపేసుకొని సమాజంలో గౌరవంగా నిలబడతాడా అనేదే మిగిలిన కథ. దొంగరాముడు సినిమా సాధారణ దొంగ కథ కాదు. పరిస్థితుల కారణంగా నేరం చేసిన వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే సమాజం కూడా అవకాశం ఇవ్వాలనే సందేశాన్ని దర్శకుడు కేవీ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. కథలో ఎమోషన్స్కు పెద్దపీట వేస్తూనే మంచి ఎంటర్టైన్మెంట్ను కూడా అందించారు. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, సామాజిక విలువలను కలగలిపి మంచి విలువలు ఉన్న సినిమాను సమాజానికి అందించారు కేవీ రెడ్డి గారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే కథనం ప్రధాన బలం. మొదటి భాగంలో రాము బాల్యం, అతని పరిస్థితులు ఆడియన్స్ను ఏడిపిస్తాయి. రెండో భాగంలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, త్యాగం, ఆత్మగౌరవం వంటి అంశాలు కథను మరింత బలంగా నిలబెడతాయి. క్లైమాక్స్ మాత్రం ప్రతి సగటు ప్రేక్షకుడికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు రాము పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అమాయకత్వం, ఆవేశం, చెల్లెలిపై ప్రేమ, భావాలను సహజంగా ఆవిష్కరించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ పాత్ర ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచింది. ఇక మహానటి సావిత్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్స్లో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జమున గారు కూడా అక్కినేని గారి చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక జగ్గయ్య గారు, రేలంగి గారు, సూర్యకాంతం గారు వీళ్ళందరూ కూడా తమ పాత్రల పరిధిలో చక్కటి నటన ప్రదర్శించారు. ముఖ్యంగా రేలంగి గారి హాస్యం, ఎమోషనల్ సీన్స్ మధ్యలో ఆడియన్స్ను కాస్త నవ్విస్తూ ఉపశమనం కలిగిస్తుంది. ఇకపోతే దొంగరాముడు సినిమాకు కేవీ రెడ్డి గారి దర్శకత్వం ప్రధాన బలం. ప్రతి సన్నివేశాన్ని సహజత్వంతో, బలమైన కథనంతో తెరకెక్కించారు. సామాజిక సందేశాన్ని టీచర్ మాదిరి రుద్దకుండా, ఆడియన్స్కు బోర్ అనిపించకుండా కథలోనే కలిపి వడ్డించారు రెడ్డి గారు.
పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన సంగీతం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పాటలు, నేపథ్య సంగీతం కథకు బలం చేకూర్చాయి. ఛాయాగ్రహణం, ఎడిటింగ్ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా అద్భుతంగా అందించారు. అమెరికన్ కథ లవింగ్ బ్రదర్స్ ఆధారంగా దొంగరాముడు సినిమాను తెరకెక్కించారు. అందులో అన్న పాత్రను చెల్లెలు పాత్రగా మలిచారు. ఇక అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఫస్ట్ సినిమా దొంగరాముడు. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరి భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. తొలి సినిమా ఘన విజయం సాధించింది. అన్నపూర్ణ పిక్చర్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టింది. అంతేకాదు, దర్శకుడు కెవి రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు అన్నా చెల్లెలుగా నటించారు. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరు జంటగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. చెల్లెలుగా నటించిన జమునతోనే గుండమ్మ కథ లాంటి సినిమాల్లో ఘాట్ రొమాన్స్ కూడా చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హీరో అక్కినేని నాగేశ్వరరావు, విలన్గా నటించిన ఆర్ నాగేశ్వరరావు ప్రత్యేకంగా స్టంట్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ కాలంలో ఇలా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం చాలా ప్రత్యేకం. దొంగరాముడు సినిమా హిట్ అవడంతో పలు భాషల్లో ఈ మూవీని డబ్ కూడా చేశారట. తమిళంలో తిరుట్టు రామన్ పేరుతో డబ్ చేశారు. తర్వాత హిందీలో మన్ మౌజీ, తమిళంలో వసంతి పేర్లతో రీమేక్ చేశారు. ఈ సినిమా అత్యుత్తమ చిత్ర నిర్మాణానికి ఉదాహరణగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో ఆర్కేవైలో చోటు చేసుకుంది. ఇది తెలుగు సినిమాకు లభించిన అరుదైన గౌరవాల్లో ఒకటి. ఇక అప్పట్లో ఈ సినిమాలో పాటలన్నీ కూడా మంచి ప్రాచుర్యం పొందాయి. అనురాగము విరిసేన ఓ రే రాజా, ఓ చిగురాకులలో చిలకమ్మ, చెరసాల పాలైనావా ఓ సంబరాల రాంబాబు, భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది అంటూ సాగే ఈ పాటలన్నీ కూడా అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆర్ నాగేశ్వరరావు గారి డైలాగ్ బాబుల్గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి అనే ఈ యొక్క డైలాగ్ అయితే ఇప్పటికీ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఇదండి దొంగరాముడు సినిమా యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.